పశ్చిమాసియాలో ప్రస్తుతం అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం రోజురోజుకు తీవ్రమవుతున్న సంఘర్షణ ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా గొలుసును అతలాకుతలం చేస్తోంది. హార్మోజ్ జలసంధి వంటి వ్యూహాత్మక మార్గాలు మూతపడడంతో ముడి చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ అశాంతికి తక్షణమే ముగింపు పలికే సూచనలు కనిపించకపోవడంతో ముఖ్యంగా ఆసియా దేశాలు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ప్రతి వారం గడిచే కొద్దీ ఈ పరిస్థితి నెమ్మదిగా ముదురుతున్న భారీ సంక్షోభంలా మారుతుంది. ఇది గతంలో మన కోవిడ్-19 సమయంలో చూసిన లాక్డౌన్ వంటి పరిస్థితులను గుర్తుకు తెస్తోంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ ఈ పరిణామాలను దశాబ్దాలలో సంభవించిన అత్యంత భయంకరమైన ఇంధన సంక్షోభంగా అభివర్ణించింది. ప్రస్తుతం ప్రపంచం రోజుకు సుమారు 11 మిలియన్ బ్యారెళ్ల చమురు కోల్పోతుంది. ఇది 1970 నాటి చమురు సంక్షోభాల సమయంలో ఉన్న 5 మిలియన్ బ్యారెళ్ల నష్టం కంటే రెట్టింపు కంటే ఎక్కువ. ఈ స్థాయి అంతరాయం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులను కదిలిస్తోంది. దీని ప్రభావంతో ఇప్పటికే పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ వంటి దేశాలు అత్యవసర పరిస్థితిని ప్రకటించగా, శ్రీలంక, వియత్నాం, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇంధన పొదుపు కోసం కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఫిలిప్పీన్స్ తన 45 రోజుల ఇంధన నిల్వలను కాపాడుకోవడానికి ప్రభుత్వ కార్యాలయాలకు 4 రోజుల పని వారం ప్రయాణాలపై ఆంక్షలు విధించింది. భారతదేశం కూడా ఈ సంక్షోభ ప్రభావాన్ని ఇప్పటికే క్షేత్రస్థాయిలో అనుభవిస్తోంది. హార్మోజ్ జలసంధి ద్వారా సరఫరాలో అంతరాయం కలగడం వల్ల దేశంలోని అనేక నగరాల్లో వంట గ్యాస్ సిలిండర్ల కోసం భారీ క్యూలు కనిపిస్తున్నాయి. కొత్త కనెక్షన్ల నిలిపివేత, బ్లాక్ మార్కెట్లో ధరల పెరుగుదల వంటి వ్యవస్థలోని ఒత్తిడిని సూచిస్తున్నాయి. దీన్ని ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం ఎగుమతుల కంటే దేశీయ అవసరాలకే ప్రాధాన్యతనిస్తోంది. పారిశ్రామిక అవసరాలకు గ్యాస్ సరఫరాను తగ్గించి గృహ అవసరాలకు మళ్లించడంతో పాటు భయాందోళనలతో అనవసరంగా ఇంధనాన్ని నిల్వ చేయొద్దని పౌరులకు విజ్ఞప్తి చేస్తోంది. పరిస్థితిని అంచనా వేయడానికి ప్రభుత్వం ప్రత్యేక సాధికార బృందాలను కూడా ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో దేశంలో మళ్లీ లాక్డౌన్ విధిస్తారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరందుకుంది. ముఖ్యంగా 2020 నాటి లాక్డౌన్ వార్షికోత్సవం, ప్రధాని మోడీ పార్లమెంట్లో చేసిన కోవిడ్ కాలం నాటిలాగే సిద్ధంగా ఉండాలి అనే వ్యాఖ్యలు ఈ భయాలను మరింత పెంచాయి. దీనివల్ల గూగుల్లో భారతదేశంలో లాక్డౌన్ అనే పదం టాప్ సెర్చ్లో నిలిచింది. అయితే ప్రభుత్వం ప్రస్తుతానికి అటువంటి కఠిన నిర్ణయాలేదీ తీసుకోలేదు. ప్రధాని తన ప్రసంగంలో ఇంధన సరఫరా సజావుగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు సంసిద్ధంగా ఐక్యంగా ఉండాలని మాత్రమే కోరారు. క్లుప్తంగా చెప్పాలంటే పశ్చిమాసియా ఉద్రిక్తతలు కోవిడ్ తరహాలో ప్రజలను ఇళ్లకే పరిమితం చేసే లాక్డౌన్లకు దారితీసే అవకాశం ప్రస్తుతానికి లేదు. ఇప్పుడు అమలు చేస్తున్న ఆంక్షలన్నీ కేవలం శక్తిని ఆదా చేయడానికి ఉద్దేశించినవి మాత్రమే. అయితే ఈ సంక్షోభం గనుక సుదీర్ఘకాలం కొనసాగితే ప్రపంచ దేశాలు తీవ్రమైన ఆర్థిక మందగమనాన్ని లేదా మాంద్యాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఇక భౌతికపరమైన లాక్డౌన్ కాకపోయినా ఆర్థికంగా ప్రజలపై అంతకంటే ఎక్కువ ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.